తనని 14 months తర్వాత ఇవాళే కలవడానికి వెళ్తున్నా. బ్రేకప్ అయినప్పుడే తనని చివరిసారిగా కలిసింది. ఈరోజు ఎలాగైనా తనకు ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకోవడానికి ఒప్పించాలి. తనని కలవడానికి కొంచెం టెన్షన్గా ఉన్నా కూడా ఒప్పుకుంటుందేమో అని ఎక్సైటింగ్గా కూడా ఉంది. నేను ఆమెకు నీడగా మారిన రోజు, నా నీడ నీటలో మునిగిన రోజు, పూర్తిగా తడిసిపోయా ప్రేమలో. హే, నేను నీకు ఇవాళ ఈ సర్ప్రైజ్ ఎందుకు ప్లాన్ చేశానో తెలుసా? సర్ప్రైజా? నాకు అలా అనిపించలేదే. అదేంటి, నేను బాగానే ప్లాన్ చేశానే. హే, జోక్స్ అపార్ట్, ఇవాళకి మనం ఇద్దరం కలిసి 1 year అవుతుంది. ఐ రియలీ లవ్ యూ. లెట్స్ గో. నేను ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ని. ఫోటోగ్రఫీ నా ప్యాషన్. మ్యూజిక్ బాగా వింటూ ఉంటా. లైఫ్లో ప్రతి సిట్యువేషన్ని నేను సినిమాలో ఒక సన్నివేశంతో కంపేర్ చేసుకోవడం నా అలవాటు. నాకంటూ పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఇలా ఒంటరిగా గడుపుతున్న నా జీవితంలోకి 2 సంవత్సరాల క్రితం ఒక హీరోయిన్ ఎంటర్ అయింది. వావ్, బ్యూటిఫుల్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి.
మీకు చిన్న సర్ప్రైజ్. నాకా? అసలు ఎవరు మీరు? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇవి ఒకసారి చూడండి. అయినా నన్ను అడగకుండా నా ఫొటోస్ ఎందుకు తీసినట్టు? తెలీదండి, తీయాలనిపించింది కానీ అడగాలనిపించలేదు. కాంప్లిమెంట్స్ వద్దు కానీ నేను మీకు ఫోటోగ్రాఫ్స్ తీసి పెట్టాను కదా, మీరు నాకు స్కెచ్ చేసి పెడతారా? అది కూడా ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓకే, రేపు సేమ్ టైం సేమ్ ప్లేస్. ఒకవేళ మీరు నిద్రపోయి రేపు ఎర్లీగా లేవలేకపోతే ఏ నెంబర్కి కాల్ చేయాలి? 9440. అయినా నాకు ఎర్లీగా లేచే అలవాటు ఉందిలేండి, సో నో ప్రాబ్లం. ఓకే. అలా మా ఇద్దరి పరిచయం అయింది. సినిమా మనిషిలా చెప్పాలంటే మణిరత్నం గీతాంజలి సినిమాని ఎలా మర్చిపోలేమో, అలానే తనని మొదటిసారి కలిసిన క్షణం కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేనిప్పుడు ఇక్కడ ఇలా నీతో మాట్లాడడానికి వస్తాను అనుకోలేదు. హే ప్లీజ్ అలా అలా తిరక్కు. ఒకసారి నేను చెప్పేది నువ్వు. చెప్పు. I love you. It's not only about love. I want to marry you. నాకు అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. పర్లేదు, టేక్ యూర్ టైం. నాకు వెయిట్ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు. లేదు, ఐ నో దిస్ వోంట్ వర్క్అవుట్ విత్ మీ. ఐ సీరియస్లీ లవ్ యూ యాజ్ ఎ ఫ్రెండ్. అమ్మాయిలు ఎంత కన్ఫ్యూజ్డ్గా ఉంటారో నాకు ఆ నిమిషం అర్థమైంది. నువ్వు నాకు వద్దు అంటారు, సరే కదా అని వదిలేస్తే ఇదిగో ఇలాగే పిలుస్తారు. ఏంటి ఈ టైంలో రమ్మన్నావు? ఐఎమ్ రియలీ సారీ. ఐ నో ఐ వాస్ వియర్డ్ ఆన్ దట్ డే. మా ఇంట్లో వాళ్ళకి భయపడి నీతో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాను. వెళ్ళే ముందు కనీసం స్మైల్తో అయినా చెప్తామనుకున్నా, కానీ నువ్వే అటు తిరుగున్నావు. నిజం చెప్పాలంటే ఈవెన్ ఐ హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ యూ. కానీ ఇదంతా వర్కౌట్ కాదేమో అని భయపడ్డాను. అయితే ఇన్ని రోజులు నీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోయాను. అవునా?
1 minute. తను నా లవ్ని యాక్సెప్ట్ చేసిన ఆ క్షణం నేను తీసిన మొట్టమొదటి సినిమానే ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసిన రానంత ఆనందం వచ్చింది. ఇలా సాఫీగా సాగుతున్న ప్రయాణంలో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ రోజు, చల్లగాలి తుఫాన్గా మారిన రోజు, వర్షం వరదలా మారిన రోజు, అప్పటిదాకా పచ్చగా ఉన్న ప్రేమ ఒక్కసారిగా మోడైపోయిన నిమిషం, కనీసం కారణమైనా చెప్పకుండా వదిలేసింది, నన్ను ఒంటరి వాడిని చేసేసింది. ఆ తర్వాత తను నా ఫోన్ కూడా ఎప్పుడూ లిఫ్ట్ చేయలేదు. కొన్ని రోజులకి నెంబర్ నాట్ ఇన్ యూస్. తను ఉన్నన్ని రోజులు నా లైఫ్ నాకు ఒక కవితలాగా అనిపించింది. బట్ పెయిన్ఫుల్ పోయింది. ఆ తర్వాత నేనేంటో నాకే అర్థం కాలేదు. I miss you a lot. నేను చాలా మిస్ అయ్యాను. I really love you. Please come back to me. నేను నీకు మంచి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, కానీ నువ్వే నాకు మర్చిపోలేని సర్ప్రైజ్ నచ్చావు. నన్ను వదిలి వెళ్ళిపోయావు. I love you. I really love you. లేదు, తను బ్రతికే ఉంది. నాకు తెలుసు, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకొక రోజు తను ఖచ్చితంగా నన్ను కలుస్తుంది. Will you please marry me? నీటిపై గీతలాంటి మనిషి జీవితంలో రాయిపై రాతలాంటిది ప్రేమ. 2 అక్షరాల ప్రేమ, 2 అక్షరాల బాధ. కాలం మనిషికి మిగిల్చే జ్ఞాపకాల హాలాహలం ఈ ప్రేమ.